వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 2.0 చూపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి పవన్ కళ్యాణ్ గారు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2.0 చూపిస్తున్నారంటే ఏ విధంగా చూపిస్తున్నారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 2.0 చూపిస్తున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, సనాతన ధర్మం అంటూ కూడా ఆ విషయాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రూట్ మార్చినట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు ఇక్కడ ఫినిషింగ్ చేయాల్సినటువంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఛాన్స్ దొరికినప్పుడు మాత్రం దానికి తగ్గట్టుగానే అంటే తగ్గేదలే అంటూ కూడా వైసీపీ మీద నిప్పులు చెరుగుతూ ఉన్నారని కూడా రెచ్చిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక పుష్ప 2 అంటే పుష్ప డైలాగ్ ఇష్యూకి సంబంధించి చూస్తే అంతకుముందు పుష్ప 2 సినిమాలో డైలాగ్ విషయంలో జగన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగానే స్పందించిన విషయం మనందరికీ తెలిసిందే. సినిమాల్లో చెప్పే డైలాగులు సినిమా వరకు మాత్రమే బాగుంటాయని, వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని కూడా వ్యాఖ్యానించారు. ఎవరైనా చట్టం, నియమాలను, నిబంధనలను కూడా పాటించాల్సిందే అంటూ కూడా హెచ్చరించారు. అంటే ఎంత పెద్దవారైనా సరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిందనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. అలాగే ప్రజల్లో భయాందోళనకు రేకెత్తిస్తున్నాయని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అసాంఘిక శక్తులు కూడా ఇక్కడ ఉన్నాయని, వాటిపైన కూడా పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిందేనని కూడా చెప్పుకొచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని ఇప్పటికే పోలీసులకు తగిన దిశానిర్దేశం కూడా ఇచ్చామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక జగన్ వ్యాఖ్యలు వెనుక దాగి ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశం ఏమిటో కూడా ప్రజలు గుర్తించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అసాంఘిక శక్తులను మద్దతుగా మాట్లాడడం కూడా నేరమనేసి ఇది ఎవరు మర్చిపోవద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే గుర్తు చేశారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారికి కట్టడి చేయాల్సింది ఉండాలని 100% కట్టడి చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారిని కూడా వదిలిపెట్టమని, అలాంటి వారిపైన కఠినంగా అలాగే రౌడీ షీట్లు కూడా తెరుస్తామంటూ కూడా స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు ప్రకాశం జిల్లా నరసాపురంలో 1290 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి రక్షిత తాగునీటి పథకం శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ఆ సభలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సగటు మనిషిని భయపెట్టడం వల్ల వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు కూడా పాలన పైన కూడా. అయితే 2029 అధికారంలోకి వస్తే మా అంతు చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారని, మీరు అధికారంలోకి రావాలి కదా, ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తామని కూడా పవన్ కళ్యాణ్ దీనికి సవాల్ విసిరారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైన కక్ష లేదని, అయితే గత ప్రభుత్వం రౌడీయిజం, గూండాయిజంతో ప్రజలను భయపెట్టి వేధించిందని కూడా ఆరోపించారు. మంచినీరు అందించాలన్న ధ్యాస కూడా గత పాలకులకు లేదనేది కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. అయితే గత పాలకులు రౌడీయిజం, గూండాయిజం చేయాలనే భావన ఉంది. రౌడీలకు, గూండాలకు భయపడితే మనం రాజకీయాలు చేయలేము. మీకు 151 సీట్లు వచ్చి నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు అప్పుడు కదా మిమ్మల్ని ఎదుర్కొంది. మీలాంటి వాళ్ళను తట్టుకోవాలంటే నా గుండెల్లో ఎంతో దమ్ము ఉండాలి. అంటే ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి. నేను సినిమా నుంచి వచ్చిన వాడినే కానీ సినిమా డైలాగులు చెప్పను. ఇక్కడ అంటే కుతికలు కోసేస్తా అంటూ కూడా మెడకాయలు కోసేస్తా అంటే మేమేమన్నా చొక్కా విప్పి చూపిస్తామా? తాటకు తాటాకు చప్పుళ్ళకు కూడా మేము భయపడమంటూ కూడా ఫైర్ అయ్యారు. ఒక భారీ డైలాగులతో ఒక్కసారిగా ఈ డైలాగులతో కూడా ఒక్కసారిగా సినిమా డైలాగులు తలపించేలాగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ సింహం గడ్డి అంటే పిసుకుంది, నేను అంటే గడ్డి గీసుకుంది, నేను గీసుకోలేదంటూ ఈ సీజన్ చేయడానికి కూడా సింహం నిజంగా గడ్డం గీసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో. కేవలం 11 సీట్లు గెలిచినటువంటి వైసీపీకి కూటమి ప్రభుత్వం గౌరవం ఇస్తుందని, తమ పాలనలో తప్పులుంటే చెప్పాలని సరిదిద్దుకుంటామని కూడా తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు. కూటమి అంటే పిడికిలి లాంటిదని, ఏ వేలు లేకపోయినా ఏమీ చేయలేము, ఏకలవ్య పరిస్థితి అవుతుందని కూడా అన్నాడు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. 15 సంవత్సరాలు నిలబడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తన పార్టీ కూటమి సంక్షేమం కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని కూడా స్పష్టం చేశారు. అధికారంలో ఉండి వెళ్ళిపోయిన గత పాలకులను రెచ్చగొట్టేలా చూస్తారని, వాటిని
రెచ్చిపోవద్దని కూడా పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు కూటమి నేతలకు కూడా పిలుపునిచ్చారు, అంటే సలహా ఇచ్చారు. ఇక దేవాలయ భూముల పరిరక్షణకు సంబంధించి కూడా లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం భూములు దోచుకోవాలనుకుంటే అంతే సంగతి అని కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గత వైసీపీ హయాంలో ఎక్కడ ఖాళీ భూములు కనిపించినా వాటిని దోచేశారని కూడా ఆరోపించారు. అక్రమాలకు గురైనటువంటి ఆలయ భూములను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించామని, వాటిని రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా స్పష్టం చేశారు. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి పాలన పైన, గత పాలనలో ఆయన చేసిన తప్పిదాలను కూడా ఇక్కడ ఒక్కసారిగా మేము కక్ష సాధింపు కాదు, మాకు పార్టీలు ముఖ్యం కాదు, ప్రజల సంక్షేమం ముఖ్యం అంటూ కూడా చెప్పడం. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఒక్కసారిగా ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మేము 2029లో అధికారంలోకి వస్తే చంపేస్తాం, కోచేస్తాం అంటూ కూడా వైసీపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిమాన రాజకీయ నాయకులు అయినటువంటి వారు ఎవరు అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలపైన కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.